500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసింది. ఇదే సమయంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్పై తెలంగాణ పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో 18,86,000 మంది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని వినియోగించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద ఏప్రిల్ 13వ తేదీ నాటికి కొందరు రెండవ రాయితీ సిలిండర్ కూడా పొందారని వెల్లడించింది. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 21,29,460 గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారట. ఈ క్రమంలోనే అర్హులకు 59,97,00,00,000 రూపాయలు సబ్సిడీ సొమ్మును ఇచ్చినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో 39,33,000 మంది గ్యాస్ వినియోగదారులను 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికే అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ పథకం ప్రారంభించింది. కాగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం వల్ల ఈ 3 నెలల వ్యవధిలోనే సిలిండర్ల వినియోగం పెరిగినట్లు పౌర సరఫరాల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.